హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎట్లా టేస్టీగా చేయాలి చూద్దాం. ఫస్ట్ చికెన్లోన కారం, ఒక చిటికా పసుపు, లైట్గా సాల్ట్, ఆయిల్ అండ్ మసాలా, ఉల్లిపాయల మసాలా అన్నీ వేసి మంచిగా కలిపేసి ఓకే 2 మినిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కళాయి వేడి అయ్యేగా నూనె వేద్దాం. కాస్త నూనె అయితే వేడి అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు వేస్తాం. ఉల్లిపాయలు, కాస్త పచ్చిమిరపకాయలు కలపాలి. ఒక 5 సెకండ్స్. సో 2 మినిట్ అయితే అయిపోయింది. చూద్దాం ఎలాగుంది. నెక్స్ట్ మనం ఎల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేయాలి. స్పైసీగా కావాలంటే ఈ మసాలా ఖచ్చితంగా వేయాలి. ఓకే, మెత్తగా కలిపేసి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అతుక్కుపోతాయి. ఓకే, నెక్స్ట్ చికెన్ మేము కలిపేసి పెట్టుకున్నాం కదా, చికెన్ వేద్దాం. ఇలా కలిపేసి ఓకే 2 మినిట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కారం. నేనైతే బాగా స్పైసీ తింటానండి. మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోవచ్చు. మీరు లెస్ స్పైసీ కావాలంటే లెస్ స్పైసీ చేసుకోవచ్చు. నాకైతే స్పైసీ కావాలి, నేను 3 స్పూన్స్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చి పసుపు కాస్త చికెన్లో ఎక్కువ వేస్తేనే స్మెల్ పోతుంది. సాల్ట్ మీకు ఎంత సరిపోతుంది చూసేయండి. సాల్ట్ మరి ఎక్కువ అయితే మీ ఆయన తగ్గుతారు. సాల్ట్ ఎక్కువ అయిందనుకో మా ఆయన కూడా మా నన్ను చంపుతాడు. అందుకే లైట్గా వేస్తాను. సాల్ట్ తక్కువైనా పర్లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, అన్నీ వేసేగా 2 మినిట్స్ చూడండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనకి గ్రేవీ కావాలంటే కాస్త నీళ్ళు వేయచ్చు. నాకైతే గ్రేవీ కావాలి, మా ఆయన ఎక్కువ గ్రేవీ తింటున్నా. నేనైతే 1 గ్లాస్ నీళ్ళు వేస్తాను. 1 గ్లాస్ నీళ్ళు వేయగా కాస్త ఇలా కలిపేసి ఇంకా ఉడకాలండి చికెన్. మన కర్రీ అయితే కంప్లీట్గా తయారైపోయింది. నేనైతే ఏం మసాలా వేయలేదండి. చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేస్తారా, నేనైతే ఏం వేయలేదు. మసాలా లేకుండానే చేస్తుంటుంది కర్రీ. కాస్త కొత్తిమీర కాస్త వేద్దాం, నేచురల్గా బాగుంటుంది.
మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే నాది కొత్త ఛానల్ అండి, మీరు ముందుకు తీసుకెళ్తేనే వెళ్ళగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.